నమస్కారం. నమస్కారం. గురుగారు, మరి మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. కాకినాడ నుండి భాస్కర్ రాజు గారు రాస్తూ ఉన్నారు. చనిపోయిన వారి ఫోటోలు గుడిలో పెట్టవచ్చా? ఓ యథార్థాన్ని గమనించాలి. ఏ గుళ్ళో దేవతలు ఉంటారో ఆ దేవతలు 84 లక్షల జీవరాశులు ఏ 14 లోకాల్లో ఒక్కొక్క 84 లక్షల జీవరాశులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఆరాధ్యులు, వాళ్ళందరి చేతను పూజింపదగిన వాళ్ళు. ఈ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ చేత మాత్రమే పూజింపదగిన వాళ్ళు, గౌరవింపదగిన వాళ్ళు, వాళ్ళ గొప్పదనం తెలిసిన వాళ్ళు. ఇంత చిన్నదైనటువంటి ఈ పరిధిలో ఉన్న వీళ్ళని దేవతల దగ్గర కానీ పెట్టినైతే ఎంత తప్పది. చాలామంది ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది. మా నాన్న అమ్మని దేవుడితో సమానంగా పూజిస్తున్నాం అని చెప్పి ఆ దేవుడి పక్కన ఈ బొమ్మలను పెడుతుంటారు. తప్పున్నర 2 తప్పులు. పొరపాటును కూడా పెట్టకూడదు. నీకు నీ తల్లిదండ్రులు గొప్పవాళ్ళైతే కావచ్చు, వాళ్ళని ప్రత్యేకంగా ఎక్కడో ఓ గోడ మీద. చాలామంది ఏం చేస్తుంటారంటే తండ్రి తల్లి మరణించినట్టయితే వాళ్ళ చిత్రాన్ని నడిచేటటువంటి ఆ పైనుండే ద్వారబంధం పైన ఏర్పాటు చేసి వెడుతున్నప్పుడు వస్తున్నప్పుడు వాళ్ళ పాదాల కింద నుండి వెడుతున్నటువంటి అనుభూతిని పొందుతున్నట్టుగా ఆ పైన ఏర్పాటు చేస్తారు. అది మంచిది. అంతే తప్ప వాళ్ళని దేవతలతో సమానంగా చేసి అబ్బో మా గొప్పదనం తెలుసుకోండి, మీరు అలా చేయటం లేదు, మీకు అంత గొప్పదనం లేదు అన్నట్టుగా వాళ్ళని దైవ మందిరాల్లో పెట్టడం ఏదైతే ఉందో అది విధానమే కాదు. కొన్ని విషయాలు మనం పొరపాటు కానీ చేస్తున్నట్టయితే తెలుసుకోవాలి తప్ప అబే అది కాదు ఏమైనా సరే మేము పెడతామని వాదించడం మూర్ఖత అవుతుంది తప్ప సరైనటువంటి విధానం కాదు. అంచేత తల్లికి తండ్రికి చేయవలసింది ఏమిటి అంటే ప్రతి అమావాస్యకి వాళ్ళ పేరుని తలుచుకుంటూ తర్పణాలను విడవడం. అలాగే అతి ముఖ్యమైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు ఉన్నాయి. మహాలయపక్షం అంటారు. అంటే భాద్రపద మాసంలో పూర్ణిమ దాటిన తర్వాత 15 రోజులు వస్తుంది. ఆ 15 రోజుల్లోనూ ఆయన ఏ తిథి నాడు పోయారో ఆ తిథి నాడు ఆయన్ని తలుచుకుని అన్న సంతర్పణాన్ని చేయడం, కానుకల్ని పంచడం, అట్లాంటివి చేయడం. అలాగే దీపావళికి ప్రత్యేకంగా పెద్దలకి పెట్టుకోవడం, సంక్రమణం రోజున వాళ్ళని ఆరాధిస్తూ ఉండడం, ఇవి చెయ్యాలని చెప్పింది శాస్త్రం తప్ప వాళ్ళని దేవమందిరంలో పెట్టేసేసి వాళ్ళకు కూడా ఒకసారి నా దీపారాధన చూపించేసి అబో నా తల్లిదండ్రులని పూజించేశాను అని అనుకుంటే అది సరి కాదు. మాట కఠినంగా ఉండొచ్చేమో తప్ప ఇది నిజం. అంచేత అట్లా తల్లిదండ్రుల బొమ్మలనే కానీ ఏదైనా దేవాలయంలో ఉంచినా లేక ఇంట్లో ఉన్నటువంటి దైవ మందిరంలో ఉంచినా వాటి అక్కడి నుంచి తీసి వేరే చోట పెట్టి వాళ్ళకి ఆరాధనని మీ ఇష్టమైనటువంటి విధానంలో చేసుకోవడం మాత్రమే సరైనటువంటి పద్ధతి.